అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరు కలుగు చేయలేదు, నీ అంతటా నీవే ఉన్నావు కనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగు ఉన్నావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు కనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేతనే దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానం ఇచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. ఆ జ్ఞానములకు నీవు బయలుపడినావు కనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు కనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకుంటున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు కనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు, అందుచేత లోకములో పాపము ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములో కాయలలో పరిశుభ్రత కనబడుతున్నది. మనుషులలో పాపము ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది కనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు కనుక వారు నడవగలరు, పని చేయగలరు. మంగళ స్తోత్రములు. ఆమేన్. యేసు క్రీస్తైవాచి ఇలమానా బులమాజా. యేసు క్రీస్తైవాచి ఇలమానా బులమాజా. పరమాదే
దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని పిల్లారా బాగా గమనించండి. ఒక 7 ప్రశ్నలు 7 జవాబులు. ఆ మొదటి ప్రశ్న ఏమిటంటే క్రిస్మస్ పండుగ ఎలాగా వచ్చింది అనేది ప్రశ్న. ప్రతి ఒక్కరూ ప్రశ్న వేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ప్రశ్న వేసుకుంటే జవాబు వస్తుంది. జవాబు వింటారా? ప్రశ్న వేసుకుంటే జవాబు ఖచ్చితంగా మీరు అడుగుతారు. మరి అడుగుతున్నారు కనుక చెబుతున్నాను. ఎలాగ వచ్చింది క్రిస్మస్ ఈ భూలోకానికంటే? పాపలోకమందున పుట్టినందున పాపలోక అందరూ పడాలి, అందరూ పడాలి. ఈ సువార్త సాక్ష్యం పాపికంత, ఈ సువార్త సాక్ష్యము దేవదూత. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అర్థమైందా? భూలోకానికి క్రిస్మస్ పండగ ఎలాగొచ్చిందంటే ఈ పాపలోకములో యేసుక్రీస్తుగా దేవుడు జన్మించడం వల్ల ఈ క్రిస్మస్ పండుగ వచ్చింది. రెండో ప్రశ్న ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ పుట్టినాడు? అందరిలాగా పుట్టినాడా? ప్రశ్న వేసుకోవాలా వద్దా? వేసుకున్నారా ప్రశ్న? అందరు వేసుకున్నారా? వేసుకున్నామని చెప్పండి. తెలుసుకున్నా. ప్రశ్న వేసుకున్నామంటే జవాబు చెప్తా. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ పుట్టినారు అంటే దేని పిల్లరా, నీవు నేను లేక మన తల్లి, మీ తల్లి మా తల్లి, మీ తండ్రి మా తండ్రి, లేక వాళ్ళ తల్లిదండ్రులు ఈ భూలోకంలో ఏ మనిషి పుట్టినట్లు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టలేదు. అందుకే క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం. ఎలాగ పుట్టాడంటే దేని పిల్లరా, ఆయన పుట్టక తల్లికే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకల గురించి 700 సంవత్సరాల ముందు పుడతాను అని తెలియపరిచినాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే ఎన్ని సంవత్సరాల ముందు చెప్పుకున్నాడు చెప్పాలి? 700 సంవత్సరాల కంటే ముందుగానే నేను పుడతానని చెప్పి దేవుడు చెప్పుకున్నాడు. ఎవరికన్నా జన్ముందా? అంతేకాదు దేవుని పిల్లారా, ఇంకొక మనం చూసినట్లయితే ఆయన ఎందుకు పుట్టారన్న విషయాన్ని మనం చూస్తే చూడండి, అక్కడ చెప్పిన ప్రకారంగా యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చెప్పిన ప్రకారంగా అది నెరవేరినట్లు అక్కడ చెప్పిన మాట యేసుక్రీస్తుదే అని నమ్మడం కోసము, తెలుసుకోవడం కోసం ఒక మాట చెప్పి ముందు 3వ ప్రశ్నకి వెళతాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు మనము చూస్తే ఇంతవరకు అమ్మాయి చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే యేసేపు తన భార్య ఏకం కాకుండానే గర్భవతి అయిందని అనుమానించి నీతిమంతుడైనందున ఇబ్బంది పెట్టకుండా విడిచేయకుండా ఎలాగ తప్పించుకొని ఆలోచించేటప్పుడు దేవదూత వెళ్ళి, అయ్యా నీ భార్య అయిన మరియా పురుషుల వల్ల కాదు గర్భవతి అయింది, దేవుని వలనే పరిశుద్ధాత్మ వలనే గర్భవతి అయింది, ఆమె కుమారునికి అంటుంది, ఆ కుమారునికి యేసు అని మీరు పేరు పెడతావు నువ్వు అని చెప్పితే నమ్మి ఆయన పేరు పెట్టాడు. అయితే దేవదూత ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఎందుకు ఇలాగా పుడుతున్నాడంటే ఆయన ప్రజలైన సర్వమానవుల పాప పరిహారమును చేసి పాపము నుంచి రక్షించి నరులకు ఎప్పుడు తోడుగా ఉండే దానికోసమే ఆయన పుట్టుతున్నాడని మనకు లేఖనం తెలియపరుస్తా ఉంది. అమ్మా అర్థమైందా? ఎందుకైనా ఎలాగ పుట్టినాడు ముందే చెప్పినాడు. ఇక్కడ సర్వమానవులకు సదాకాలము తోడుగా ఉండి అందరి పాపం నుంచి రక్షించడానికే ఆయన ఈ లోకంలో పుట్టాడు. మరి ఇది నిజమా అంటే కళ్ళకు కట్టినట్టుగా కనపడతా ఉంది. అదేమిటి తెలుసా?
పాపం నుంచి వచ్చే రోగం, డాక్టర్లు బాగు చేయని రోగము దేవుడు బాగు చేస్తున్నాడు. బాగు చేస్తున్నాడా? ఇక్కడ ఉండే జనాన్ని అడిగితే ఒక సాక్ష్యం మీకు చెప్పాలంటే నిజంగా బాగు చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నారు ప్రభు కుమార్తెని చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళిద్దరు ఒక్కసారి లేచి చెబితే ఎన్నో సాక్ష్యాలు, కానీ ఒక్క సాక్ష్యం మాత్రమే చెబుతా. రత్నకుమారి కూడా లేచి నిలబడాల. రత్నకుమారి, ప్రభు కుమార్తె రత్నకుమారి. మరి ప్రభు కుమార్తెని అక్కడ భార్యాభర్తలు ఉన్నారు. మరి వారికి ఇచ్చిన 4 బిడ్డల్లో ఇవ రెండో సంతానముగా ఆ బిడ్డ దేవుడు 2012 సంవత్సరాలు ఇచ్చినాడు. ఆ బిడ్డను 9 నెలల వయసులో ఆ బిడ్డ డెంగ్యూ జ్వరం వచ్చింది. ఇక్కడ కృష్ణనాయక్ ఆసుపత్రికి వెళ్ళారు. ఆ తల్లిదండ్రులు తీసుకొని అక్కడ వెళితే అమ్మా మెడ్రాస్గా ఏలూరు కానీ బెంగళూరు కానీ వెళ్ళండి, డెంగ్యూ జ్వరం రక్తకణాలు తగ్గిపోయినాయి, 29,000 ఉన్నాయి, మీరు త్వరగా వెళ్ళాలన్నప్పుడు వాళ్ళ పరిస్థితి అప్పుడు చాలా పేదగా ఉండేది. మా పరిస్థితి అంతకంటే పేదగా ఉండేది. అయితే ఆ టైంలో పోలేక భయపడి డబ్బులు లేక నాకు ఫోన్ చేసి అయ్యా ఇలాగని ఆ తల్లి ఏడ్చింది. ఆ బిడ్డల గురించి ఏడ్చిన సమయంలో ఫోన్లో ప్రార్థన చేసిన వెంటనే తల్లి సంతోషముతో దుఃఖముతో ఏడ్చిన తల్లి, అయ్యా 41,000 వచ్చినాయంట రక్త కణాలు, 8,000కు 41,000 వచ్చినాయంట, ఇక్కడే బాగు చేస్తామన్నారయ్యని సంతోషంతో చెప్పింది ఆ తల్లి. నాకు కూడా బాధగా ఉన్నా, నాకు కూడా ఆత్మీయ తండ్రిగా చాలా సంతోషించినాను. ఆ తర్వాత 11 రోజులు ఫోన్ చేయలేదు. ఏమైందో తెలుసుకున్నామంటే మరి ఆలస్యం అయిపోయింది, తెలుసుకోలేకపోయినా. 11వ రోజు రాత్రి 8:30 గంటలకు నేను చాలా ఇబ్బందికరమైన స్థలంలో ఉన్నా, చాలా ఇబ్బందుల్లో ఉన్నా. ఆ తల్లిదండ్రి ఏడుస్తూ ఆ బిడ్డ గంటకు సరిపోతే డాక్టర్ చెప్పిన మాట చెప్పడానికి నోరు రాలా, ఏడుస్తూనే ఉంది. గదులుకున్నాను. అమ్మా ఫోన్ పెట్టే, ఎందుకు ఏడుస్తున్నా? గదులుకున్నాను. కోపంతో కాదు, కానీ విషయం ఏమైనా తెలాలి కదా. ఆ బిడ్డ చనిపోయిందేమో ఒక భయం ఉంది, బాధ ఉంది, ఏమిటో తెలాలి కదా అని చెప్పి ఆ తల్లిని గద్దించున్నాను. ఎందుకంటే ఆ బిడ్డ ఆ తల్లికి ఎంత ప్రేమతో బాధతో ఉందో, వాళ్ళ తల్లిదండ్రుల రోజు నాకు ఆత్మీయ పిల్లలు కనుక నాకు కూడా అంతే బాధ ఉంటుంది కనుక ఆ బాధ పోవాలంటే త్వరగా తెలుసుకోవాలని గద్దించాను. అప్పుడు ఆ తల్లి చెప్పింది, అయ్యా డాక్టర్లు అన్నారు గంటలో చనిపోతే బిడ్డ అన్నారు. అన్న సమయంలో ఏందమ్మా డాక్టరే కదా బాగు చేస్తున్నాడంటే ఆ మాట అడిగితే కేసు పెడతాం మీ మీద, త్వరగా వెళ్ళిపోండి అన్నారు డాక్టర్లు. అన్ని తర్వాత అయ్యా ఇంటికి వచ్చినాం, ఇంటికి వచ్చి ఇంటికాడ ఉన్నామయ్యా, ఎంత టైం ఉందామన్నాను. అర్ధగంట అయిందయ్యా నింది. నేను వస్తున్నానమ్మా, ప్రార్థన చేస్తాం, చనిపోయే బిడ్డకి ఎందుకు, చనిపోయిందనుకో, చనిపోయిందని చెప్పి ఏడసాకు, చనిపోయిన బిడ్డకి ఎందుకు ఏడుస్తావు, చనిపోయిందనుకో, చనిపోయిందని ఇంక ఏడసాకమ్మ ధైర్యం చెప్పిన. ప్రార్థన చేస్తాం, దేవుని చిత్తం మీద దేవుడు బ్రతికిస్తాడని ఆ టైం కాని టైంలో 9 గంటల టైంలో ఇంటికి వెళ్ళాం. రాజుల కాలనీ మా ఇంట్లో ఇక్కడ ఉంది, వాళ్ళు రాజుల కాలనీ ఉన్నారు. నేనైతే మంచి ఆపదలో కొత్తపల్లిలో ఉన్నాను. అయినా దేవుడు నన్ను అక్కడి నుంచి అక్కడ పంపించినాడు. అక్కడ పంపించిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఆ బిడ్డకు మొత్తం కూడా చుట్టేసినారు. ముక్కల కాడ బక్క మాత్రం కనపడుతుంది, ముక్కలు కనపడు, కళ్ళ కాడ బక్కలు కనపడతాయి 2. చాలా అరిచేత మందం గుడ్డ, తడిగుడ్డ, భయంకరమైన అగ్గి లాంటి జ్వరము. అయితే ఆ బక్కలు మాత్రం కనపడుతున్నాయి, కళ్ళు కనపడలా. అంటే చిన్న వాళ్ళ ఇంట్లో పూరి గురిస వెళ్ళి ఆ బిడ్డను పండబెట్టమని వాళ్ళు ఒక పక్క మోకరించమని మేము ఒక వైపు మోకరించినాం. అప్పుడు మాకు పూరి గురిసె కూడా లేదు. మేమంతా పెద్ద బాడెక్కుండి కూడా ఆ షెడ్ కూడా వదిలేసి ఇదంతా ఏం లేదు. ఇక్కడ రేకులు, ఆ గుడిసెలు ఎలాగే ఉన్నారో అలాగే ఇక్కడ రేకులు వేసుకొని కాపురం ఉన్నాం. ఊరికి అట్లా అడ్డం పెట్టుకుని గుడిసెల్లాగా దేవుడి దర్శనమేగా. ఆ టైంలో ఆ పూరి గుడిసెలో వెళ్ళి బిడ్డను పండబెట్టి వాళ్ళు మోకరించమని నేను పక్క మోకరించి గంటసేపు ప్రార్థన చేసి ఆఖరిగా చేయి పెట్టి ప్రార్థన చేయాలి. ఆఖరిగా అనుకున్నా, చేయి పెడితే అగ్గిలాగా శాఖం వస్తూ ఉంది. అయితే చేయి పెట్టిన అగ్గి లాంటి జ్వరము నా చేయి తీసి తల్లిని, ఆ బిడ్డ తల్లిని చేయి పెట్టమ్మా అన్నాను. చేయి పెడితే ఆమె అంటుంది, నా చేయి పెట్టినప్పుడు అగ్గి, ఆమె చేయి పెట్టినాక ఐసులాగా ఉందయ్యనింది.
చెప్పండి, దాన్ని మహిమరిస్తాం. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాగే కాదు దేవుని పిల్లారా, దయ్యాల నుంచి రక్షింపబడిన వారికి ఉన్నారు. కూర్చోండమ్మా. రోగాల నుంచి రక్షింపబడిన వారు ఉన్నారు. రకరకాల బాధల్లో రక్షింపబడిన వారు ఉన్నారు. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అంతేకాదు చనిపోతారన్న వారు కూడా ఇక్కడ లేకపోయినా చనిపోతారన్న వారు బ్రతికిన వారు ఉన్నారు. చనిపోయిన వారే సాయంత్రం 6 గంటలకు, చనిపోయిన వారే 9:30 గంటలకు ప్రార్థన చేస్తే చనిపోయిన సవాలే లేచి పాతాళలోకానికి వెళ్ళి ఎలాగ ఉంది భూలోకం వచ్చి సాక్ష్యం చెప్పినారు. ఇక్కడ అటువంటి సాక్ష్యాలు ఎక్కువ ఉన్నాయి. కారణం ఏమిటంటే దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. అంతేకాదు చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడు. దేవుని పిల్లారా, చనిపోయిన తిరిగి బ్రతికించే దేవుడు యేసుక్రీస్తు పరవారు. అందుకే మనం నుంచి కూడా రక్షించేవాడు. అంతేకాదు ఆత్మ యుగ నరకంలో కాలిపోతా ఉంది. సర్వ మానవుల పాపము నుంచి ఆ ఆత్మను కూడా నరకంలో కాలకుండా రక్షించే మోక్షంలో ఇచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకటి, క్రిస్మస్ ఎందుకు వచ్చిందంటే పాపలోకంలో క్రీస్తు పుట్టినందున. రెండవదిగా భూలోకంలో యేసుక్రీస్తుగా అంత గొప్ప దేవుడు ఎందుకు పుట్టవలసి వచ్చిందంటే అన్నిటి నుంచి రక్షించడానికి, పాపాన్ని బట్టి వచ్చే ప్రతి కీడు నుంచి రక్షించడానికి, మేలు మోక్షరాజ్యం ఇవ్వడానికి. మూడవదిగా ఎందుకు దేవునికి మహిమ కలుగుగాక. మూడో ప్రశ్న, మరి ఎందుకు రక్షించకపోతే ఏమైతుంది? దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రము కలుగుగాక. బోలో యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగుగాక. దేవుని పిల్లారా, మూడవదిగా మనము చూస్తే దేవుడు రక్షించకపోతే ఏమైతుంది? దేవుడు రక్షించకపోతే ఏమైతుంది? టకటగా చెబుతాను, జాగ్రత్తగా వినండి. దేవుడి యొక్క రక్షణ పొందకపోతే నీవైనా నేనైనా, ఎంత పేదవాడైనా, ఎంత ధనికుడైనా, ఎంత గొప్ప కులవాడైనా, ఎంత తక్కువ కులవాడైనా, ఈ భూలోకములో పాపం నుంచి రక్షణ పొందకపోతే, పాపం నుంచి విడుదల పొందకపోతే జరిగేది ఏం తెలుసా? కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది. త్వరగా తీసి చదవండి. అక్కడ ఏముందంటే, లేక సమయం సాలదు కనుక మీకు ముందుకెళ్తాను, బాగా గమనించండి. అక్కడ ఏముందంటే, దేవుని మరిచిన జనులను దృష్టులంతా కూడా పాతాళలోకానికి దిగిపోతారని దేవుడు రాయించిన మాట. ఆ పాతాళలోకానికి చనిపోయిన వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రతి ఒక్కరికి ఒకే రోజు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చిన దినాన పాతాళలోకము తీర్పుకి అప్పగిస్తే పాతాళలోకములు ఇవ్వండి ప్రతి ఆత్మ కూడా చనిపోయి పాతాళలోకము ప్రతి ఆత్మ కూడా నిత్య నరకంలో దేవుడు వేస్తాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13-14 వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని పిల్లారా, ఈ యొక్క నరకము తప్పించి ఆ యొక్క నిత్య జీవించడం కొరికే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా దేవుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి రక్షణకు వచ్చాడని తెలుసుకున్న మీరు ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి అని మీకు తెలియపరుస్తున్నాను. రక్షణ ఉందా? ఓకే. రక్షణ లేదా? దేవుని పిల్లారా, బాగా గమనించండి. మరి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినని చెప్పబడుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. నాలుగవదిగా రక్షణ పొందకపోతే ఏమైతుంది అనేది స్పష్టంగా చెబితే ఎలాగ రక్షణ ఎలాగా నశిస్తామంటే రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూస్తే పాపాన్ని బట్టి చనిపోతున్నాం, అయితే పాపానికి సుచిత మరణము ఇలాగా ఉంది అక్కడ. అయితే దేవునికి కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవమని 4వదిగా మనము చూడొచ్చు. ఆ నిత్య జీవము మనం పొందాలంటే ఈరోజు పాపం నుంచి రక్షణ పొందాలా? మరి రక్షణ పొందాలంటే పాపము ఎవరిలో ఉంది? పాపము ఎవరిలో ఉంది? బయట ఉన్న వారు మీరు వినాలి, ముగించేస్తున్నాను. పాపము ఎవరిలో ఉంది? నాలోనేనా? నేను చెప్తా, నాలో ఉంది పాపం. నా పాపాన్ని బట్టి చనిపోతున్నాను, నేను తెలుసుకున్నాను. అందుకే యేసుక్రీస్తు నమ్ముకున్నాను.
యేసుక్రీస్తు నమ్ముకొని రక్షణ పొంది ఈ రోజు నాకు మరణం లేదని నేను యేసుక్రీస్తులో ఉన్నా గనక నాకు మరణం లేని సంతోషంతో బ్రతుకుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మహారాజుకే దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. Amen. ప్రభునందు దేవుని పిల్లారా, 4వదిగా మనము చూసినట్లయితే ఈ పాపము ఎవరిలో ఉందంటే బాగా గమనించండి, ప్రతి ఒక్కరిలో కూడా ఉందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎలాగంటే దేవుని పిల్లారా, రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే ఏ భేదము లేదు. అమ్మా బాగా గమనించండి, ఈ పాపాన్ని ఇప్పుడు చనిపోతున్నామంటే కారణం ఏమిటంటే ఏ భేదము లేదు. ఎంత సావుకరైనా, ఎంత పేదవాడైనా, ఎంత గొప్ప కులమైనా, ఎంత చిన్న కులమైనా, ఎంత అందగాళ్ళైనా, ఎంత అందము లేని వాళ్ళైనా, ఎంత రోగి అయినా, ఎంత ఆరోగ్యవంతుడైనా, ఎంత ధనికుడైనా, ఎంత పేదవాడైనా ప్రతి ఒక్కరిలో పాపం ఉందని రోమాపతికి వచ్చే రాయించిన మాట 3వ అధ్యాయం 23వ వచనములో ఏ భేదము లేదు. అందరూ పాపము చేసే దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు, అనగా నిత్య జీవాన్ని పొందలేకపోతున్నారు, నిత్యమైన తప్పించుకోలేకపోతున్నారు, నిత్య నరకముల కాలకుండా తప్పించుకోలేకపోతున్నారు, నిత్య జీవము పొందలేకపోతున్నారు. కారణం ఏమిటంటే అందరిలో పాపం ఉంది. అందరిలో నీవున్నావా లేవా ఒక్కసారి నువ్వు పరీక్షించుకోనని తెలియపరిచి ముందుకెళ్తున్నాను. పరీక్షించుకున్నారా? అందరిలో ఉన్నావా లేవా చెప్పాలి. హృదయం చేసుకోండి, అందరూ హృదయం చేసుకోండి, అందరూ హృదయం చేసుకోవాలి, అందరూ హృదయం చేసుకోవాలి. ఒకసారి పరీక్షించుకోండి, అందరిలో నువ్వు ఉన్నావా లేవా చెప్పాలి. అనుకున్నవారు అందరిలో నువ్వు ఉన్నావా లేదా? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు, అంటే నరకం తప్పించుకోలేకపోతున్నారు, మోక్షాన్ని చేరలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేని పిల్లారా, 5వ ప్రశ్న ఏమిటంటే ఎవరిలో పాపం ఉందంటే అందరిలో పాపము ఉంది. 6వ ప్రశ్న ఏమిటంటే రక్షణ కలగాలంటే ఏం చేయాలి? రక్షణ కలగాలంటే ఏం చెయ్యాలి? ఈ రక్షణ కోసము యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు తెలుసా? ఈ శుభవార్త ప్రకటించి, ఈ శుభవార్త విని రక్షణ పొందిన శిష్యులకు చెప్పిన మాట ఏమిటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో చెప్పినాడు, ఆయన ఏమన్నాడు? మీరు వెళ్ళండి, సకల ప్రజలకు ఈ సువార్తను ప్రకటించమన్నాడు. ఈ సువార్త ప్రకటించిన తర్వాత ఎవరైతే నమ్ముతారో నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. ఆ బాప్తిస్మం ఎవరైతే పొందుతారో ఆ బాప్తిస్మం పొందిన వారికి మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనములో నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పే మాట ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా అయ్యా నేను పాపిని, నా పాపముల కోసము ఈ లోకానికి వచ్చిన యేసయ్యా నా పాపముల కోసము ఇంతవరకు అమ్మాయి చెప్పినట్లుగా రక్తంగా చనిపోయి తిరిగి లేచిన దేవా, నేను పాపిని దేవా, నాకు రక్షణ కావాలయ్యా, మరణమొద్దయ్యా, నరకమొద్దయ్యా, రోగమొద్దయ్యా, శ్రమలొద్దయ్యా, అవమానమొద్దయ్యా, ఇబ్బందులొద్దయ్యా, ఇవన్నీ కూడా పాపాన్ని బట్టేనయ్యా, నాకు వద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు ఏం చెయ్యాలా? నమ్మి బాప్తిస్మము పొందాలా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. మన యేసు మహారాజుకి ఎన్ని ప్రశ్నలు అయినాయి? 6 అయినాయి. 7వ ప్రశ్న అదేమిటంటే ఏమని నమ్మాలా? చెప్పండి, ఏమని నమ్మాలా? బాగా గమనించాలి. 7వ ప్రశ్న ఏమిటిది? అందరు నోటితో చెప్పండి గట్టిగా. ఏమని నమ్మాలా? అయ్యా ఏమని నమ్మాలని అడగండి, నేను చెప్తా. అందరూ అనుకుంటే వాళ్ళు అడగండి, అయ్యా ఏమని నమ్మి బాప్తిస్మం పొందాలయ్యా అని ఒక మాట అడగండి, జవాబు చెప్తా. అడిగినారా? అయ్యా ఏమని నమ్మాలా అడిగినారా? నన్ను గట్టిగా అడగండి, నాకు వినపల్లా. ఏమని నమ్మాలయ్యా? ఏమని నమ్మి బాప్తిస్మం పొందాలా అడగండి అనుకున్న వారు. ప్రశ్న, మీరు ప్రశ్న అడిగితే జవాబు చెప్తా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ అడిగారు కదా, జవాబు చెబుతున్నాను. ఏంటి ముగింపులో మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయము
14వ వచనం ముగించేస్తున్నా, త్వరగా చదవండి. అక్కడ ఉంటుంది, యేసు మృతి పొంది తిరిగి లేచనని నమ్మిన ఎడలా వారి ఆత్మల పరదేశంలో ఉన్న ఆత్మలను రెండవ రాకడలో యేసు క్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చేటప్పుడు పరలోకం నుంచి వస్తూ నువ్వు చనిపోయినా యేసు క్రీస్తు మృతి పొంది తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడని నువ్వు నమ్మి బాప్తిసం పొందితే రక్షణ కలిగిందని ఆనందముతో పాపము చేయకుండా ఆయన అక్కడికి ఎదురు చూస్తూ నువ్వు బ్రతికినట్లయితే నీ ఆత్మ చనిపోయినా కూడా సమాధిలో శరీరంలో ధరిస్తూ ఉంటుంది, ఆత్మ పరదేశంలో ధరిస్తూ ఉంటుంది. ఆ పైన ఉన్న పరలోకములో ఉన్న పరలోక దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు తన దూతలతో బోర శబ్దముతో మధ్యాకాశానికి వస్తాడు. వస్తూ ఆ ఆత్మలన్నీ ఎంత పెట్టుకొని వస్తే ఎక్కడైతే యేసయ్య నమ్మిన వారు పూడ్చిపెట్టారో వారి సమాధులన్నీ కూడా తిరిగి లేస్తాయి. అలాగే మహిమ మేఘాల మీద మధ్యాకాశానికి వెళ్ళి పరలోకానికి వెళతారు. పరలోకానికి వెళ్ళి సదాకాలము దేవునితో కూడా ఉంటారు. లేకపోతే ఇంతవరకు చెప్పుకున్నట్లు నువ్వు చనిపోయి పాతాళలోకానికి వెళ్ళి రేపు నరకంలో వేయపడి యుగాలు నరకంలో కావుతావు. గనుక ఇప్పుడు ముగింపులో మాట అడుగుతున్నాను, అయ్యా ఇది నిజమేనయ్యా, నాకు బదులుగా చనిపోయిన వారు ఎవరు లేరయ్యా, నా చావును చంపేసిన వారు ఎవరు లేదయ్యా, యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే నాకు బదులుగా చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు అని నేను నమ్మిన దేవుని మీకు ప్రకటిస్తున్నాను. మీరు కూడా నమ్మినట్లయితే బాప్తిసం ఇస్తాను, బలవంతముతో కాదు. అయ్యా మోక్షము కావాలా, నరకానికి వెళ్ళకూడదు, నీ నిత్యం మోక్షంలో సుఖంగా ఉండాలా, నరకములో అగ్గిలో కాలకూడదని నువ్వు ఆశపడినట్లయితే నీకు బాప్తిసం ఇస్తాను. నువ్వు నమ్మి మోక్షానికి వెళతానా ఆనందముతో నీవు ఉన్నట్లయితే నిజంగా వచ్చే సంవత్సరం నీ ద్వారా ఇంతమంది ఈ స్థలానికి వస్తారు. ఆనందం అంటారా కాదంటారా? ఇంతవరకు ఆ బిడ్డ చెప్పింది కదా, ఏం తెచ్చారు ఇక్కడ కానుక, ఏం చేశారు కానుక, ఆత్మల కానుక. ఇప్పుడు తేలేదేమో, ఇప్పుడు నీ ఆత్మ రక్షణ పొందినట్లయితే నీవు ఆనందాన్ని వెళ్ళి నీ కుటుంబానికి నీ ఊరి వారికి ప్రకటించిన ఎడల, అనేకమంది తెలుసుకున్న ఎడల మోక్షము కోసం, నరకము తప్పించుకోవడం కోసం, నిత్య జీవం కోసం, నిత్యమునములు ఎక్కడ బ్రతికేదాని కోసం ఆనందం ఇక్కడే భూలోకములో అనుభవించి పరలోకములో ఎప్పటికీ అనుభవిస్తూ నిత్య నరకానికి ఉన్న ఆనందం ఈ భూలోకములో అనుభవిస్తూ పరలోకానికి వెళ్తానన్న ఆనందముతో పరలోకములో శాశ్వత కాలం ఉండాలంటే ఏం చేయాలా? ఇప్పుడే నీ ప్రశ్నకు దేవుడిచ్చిన జవాబు నీవు మర్చిపోకుండా నమ్మాలి, బాప్తిసం పొందాలి. అందుకే దేవుడు ఈ పాపలోకానికి వచ్చి పాపలందరి పాప పరిహారము కోసము ఆ శిలవను మోసి ఆ శిలవలో సర్వమానవుల పాపము పరిహారము చేసి పాపాన్ని విడి వచ్చే మరణమును మరి మరణము లేకుండా చేయట కొరకు ఆయనే నా కొరకు మరణించాలని నేను చెప్పగలుగుతా. నువ్వు చెప్పగలిగే స్థితికి నువ్వు స్థిరపడి నీవు కూడా బ్రతకాలని ఈ భూలోకములో బ్రతకుడికే శరీర పాపలు చనిపోయి బాప్తిసం పొంది నూతన జీవితము జీవించి కొద్దిపాటు కాలం పరలోకంలో శాస్త్రం ఉండాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇది గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తర్వాత చిన్న ప్రకటన చెప్పి సమయము వ్యర్థము కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. వాక్యాన్ని విన్న తర్వాత మళ్ళీ ఒక డాన్సు, ఒక పాటకి వేసినప్పుడు విందామా, తర్వాత ఇంకొక వాక్యం విని దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యంగా ప్రకటించవలసిన అవసరం ఉంది కనుక మరి మొదటగా దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు సిద్ధపరుచుకున్న మరి మానస వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని సభకు అందించాలని తెలియపరచుకుంటున్నాను. ఒక 20 నిమిషాలు.
భాగంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. దానికంటే ముందుగా కొంచెం చరిత్ర తెలుసుకొని తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం. క్రిస్మస్, క్రైస్మస్, దీనిలో రెండు పదాలు ఉన్నాయి. క్రిస్ట్ CHRIST ప్లస్ MASS. క్రిస్ట్ అంటే అర్థం ఏంటి చెప్పండి? క్రీస్తు. మాస్ అంటే సెలబ్రేషన్ లేకపోతే సేవ, పండుగ. దీన్ని లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నారనమాట. ఇవి మన పదాలు కాదు. ఒకటి గ్రీక్, ఇంకొకటి లాటిన్ నుంచి కలిపి క్రిస్మస్ గా వచ్చిందనమాట. క్రీస్తు సేవ లేకపోతే క్రీస్తు పండుగ అని అర్థం క్రిస్మస్ అంటే. సరే, ఇప్పుడు ఈ క్రిస్మస్ ని అధికారికంగా వచ్చింది ఎప్పుడు అని అంటే 4వ శతాబ్దంలో క్రీస్తు తర్వాత రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ అనే అతను అధికారికంగా ఈ రోజుని 25 ఏమని చెప్పారు చెప్పండి? క్రిస్మస్ అని చెప్పి ఈ రోజుని తెలియజేస్తూ వచ్చారనమాట. మరి ఈ క్రిస్మస్ అనేది ఈ రోజు ఒక రోజు స్పెషల్ కాదు. ఈ రోజు అందరూ మంచిగా స్నానం చేసి మంచిగా హెయిర్ వేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఇంకా ఇంట్లో స్వీట్స్ చేసుకొని కేక్ తెచ్చుకొని బిర్యానీ చేసుకొని అందరికి పంచి పెట్టు కదా. మీరు పెట్టారా? ఈరోజు ఎవరి బర్త్డే? జీసస్ బర్త్డే. మరి మీ బహుమతులు ఏవి? బర్త్డేకి ఖాళీ చేతులతో వస్తారా? చెప్పాలి ఫాస్ట్గా. ఖాళీ చేతులతో వస్తారా బర్త్డేకి? మరి ఏం తీసుకొని రావాలి? బహుమతులు తీసుకొని రావాలి. మరి మీరు తీసుకొని వచ్చారా? బహుమతులు తీసుకొని వచ్చారా? ఉత్త చేతులతో వచ్చారా? ఉత్త చేతులతోనే వచ్చినాను. అయినా దేవుడు ఏం చేస్తాడు? మీరు కానుకలు తీసుకొని రాలేదు, వెళ్ళిపోండి అంటారా? లేదు. ఇక్కడ బహుమతులు అంటే కానుకలు కాదు. మరి బహుమతులు అంటే ఏంటి? దేవుని ఆత్మ. ఒక్క ఆత్మనైనా నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చావా? దేవుడి గురించి నువ్వు చెప్పావా? ఇది నువ్వు బహుమతి దేవునికి ఇవ్వటం అంటే. ఏదో డబ్బులు ఇవ్వటమో లేకపోతే ఇంకొకటి తీసుకొని రావటం కాదు. కానీ బహుమతులు అంటే ఇక్కడ నువ్వేమి ఇవ్వాలి? దేవునికి ఆత్మలను దేవునికి ఇవ్వాలి. ఈ రోజు నువ్వు ఆత్మను లేకుండా వచ్చావేమో. ఆత్మలంటే మళ్ళీ దయ్యాలు అనుకోవాలండి, అర్థం కాని వారి కోసం చెప్తున్నాను. మనుష్యులే. ఏంటి? మనుష్యులే. ఒకరినైనా పిలుచుకొని వచ్చామా? సరే, పిలుచుకొని రాలేదు. నెక్స్ట్ క్రిస్మస్ కల్లా దేవునికి ఖచ్చితంగా ఒక్క బహుమతినైనా సరే నేను తీసుకొని రావాలి అని నిర్ణయం నీలో రావాలన్నమాట. ఈ రోజు క్రిస్మస్ లో మీరు ఏం ఆలోచించాలి చెప్పండి? దేవునికి నేను బహుమతిని తీసుకొని రావాలి. ఆత్మ నశించిపోకూడదు, నరకంలో పడకూడదు
రక్షిస్తారు, పాపముల నుంచి రక్షిస్తాడు. అందుకే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో మనకి చెప్తూ వస్తారనమాట. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే మరియ గారు అనుకోలేదు తన గర్భం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారని. ఇక్కడ మరి ముఖ్యంగా మరియ గారు కన్యక. ఎవరు చెప్పండి? కన్యక. ఇంకా వివాహం కాలేదు. అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు దేవుడు వచ్చి చెప్పింది, నీవు కుమారుని కంటావు, నీకు పుడతాడు, తనకి యేసు అని పేరు పెట్టావు అని చెప్పినప్పుడు ఆమె భయపడి ఉంటుందా చెప్పండి? భయపడి ఉంటుంది. ఎందుకు? ఆమెకు వివాహం కాలేదు. మరి నాలో నుంచి కుమారుడు ఎలాగా వస్తాడు అని భయపడి ఉంటుంది. కానీ ఆమె ఏం చేసింది? దాన్ని స్వీకరించింది. ఇదే ప్రభువు గారు కూడా మనకి చెప్తున్నారు. ఏంటి అంటే ఆయన యోచనలు మన యోచనల కంటే ఎక్కువగా ఉన్నవి. ఆయన యోచనలు ఆకాశమంతా ఉంటే మన యోచనలు భూమంతా ఉన్నాయి అన్నమాట. మన భూమిని టచ్ చేస్తామా? ఒకసారి నేలను టచ్ చేయండి. టచ్ చేసినారా? ఆకాశాన్ని టచ్ చేయండి. టచ్ చేయలేదు. కొంచెం దూరంగా పెట్టుకో. ఇదే అన్నమాట. సరే, ఆకాశం దగ్గరికి పోతే ఇది చేయి పైకి దగ్గర కావాలా? దగ్గర కంటే పెట్టుమా. టచ్ చేశారా? కొంచెం దగ్గర కంటే పెట్టుకో. టచ్ చేశారా? టచ్ చేయలేదు. దేవుని యొక్క యోచనలు కూడా అలాగే ఉంటాయన్నమాట. అస్సలు టచ్ చేయలేరు. మనల్ని దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటే మనం లేదు, నేను ఈ చిన్న కుర్చీలోనే కూర్చుంటాను అని అనుకుంటున్నారనమాట. దేవుడు గొప్ప స్థాయిలో పెట్టాలనుకుంటున్నాడు. కానీ మనమేమో నాకు ఇదే కావాలి, లోకంలో గర్వమే కావాలి, లోకంలో గౌరవమే కావాలి, లోకంలో అడిగినప్పుడు పశ్చాత్తాపం పొందినప్పుడు నీ పాపాలు క్షమింపబడతాయి. అర్థమైందా? దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి? సరే, ఇప్పుడు నెక్స్ట్ దేవుని యొక్క లక్షణాలు చెప్పండి. ఫాస్ట్ గా టైం అయిపోతుంది. ఆ గొప్ప దేవుడు నెక్స్ట్ అద్భుతాలు చేస్తాడు. ఫాస్ట్ చెప్పండి. ఆ సమాధానకర్త నెక్స్ట్, ఆలోచనకర్త నెక్స్ట్, ఆ బలవంతుడు, సమాధానకర్త, కరుణమైన దేవుడు, ప్రేమమయుడు మర్చిపోతే ఎట్లా? యేసుక్రీస్తు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే యేసుక్రీస్తు. అందుకే నన్ను ప్రభు వారు వచ్చారు. దేవుడే నన్ను ప్రేమించకపోతే ఈ రోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? మనం నరకంలోకి వెళ్ళిపోయేవాళ్ళం కదా. మన పాపాలు క్షమింపబడేవి కాదు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు అంటేనే ప్రేమ. ఆయన యొక్క లక్షణాలు చాలా ఉన్నాయి. అవన్నీ ధ్యానించేకి సమయం లేదు, కానీ ఒక్క లక్షణం మాత్రం తెలుసుకుందాం. అదే ప్రేమ. మరి చదవండి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4-7. మీరు ఫాస్ట్ గా చదవాలి. 1 కొరింథీ 13:4-7 వరకు. ఫాస్ట్. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ వేస్తాను. మీరు నిజంగా మీ ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తున్నారా చెప్పండి? మీ మమ్మీని ప్రేమిస్తున్నారా? మీ డాడీని ప్రేమిస్తున్నారా? మీ భర్తని ప్రేమిస్తున్నారా? మీ భార్యని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా లేదా? ఎంతమంది ప్రేమిస్తున్నారు? హ్యాండ్ రేస్ చేయండి. అంటే హ్యాండ్ రేస్ చేయండి వాళ్ళకి ప్రేమ లేదు అంటే నా ఒప్పుకునేస్తున్నారు కదా. సరే, ఇప్పుడు మీరు నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అన్న అసలైన డెఫినేషన్, అసలైన అర్థం ఏంటో ఈ వచనంలో ఉంటుంది. చదవండి. ప్రేమ ఏం చేస్తుందంట? దయ చూపించును. ఫస్ట్ లోది ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలం సహిస్తుందంట. ఇప్పుడు క్వశ్చన్, మీరు సహిస్తున్నారా? నిజంగానే సహిస్తున్నారా? ఎన్ని శ్రమలు వచ్చినా సహిస్తున్నారా? దేవుడు నాకు ఎందుకు ఈ శ్రమను కలిగించాలని అనుకుంటున్నారా? చెప్పండి, సహిస్తున్నారా? మీరు సహిస్తున్నట్లయితే దేవుని ప్రేమ కలిగి ఉన్నట్లే. సహించకపోతే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నిజంగా ఒకరిని ప్రేమిస్తున్నారంటే సహించండి. మీ ఇంట్లో వారు మారట్లేదా? వారి కొరకు ప్రార్థన చేయండి, కానీ సహించండి. ఇది మాత్రం మర్చిపోకూడదు. ప్రభువారు లోకంలోకి వచ్చి సహించారు. ఎంతో మంది ఎన్నో నిందలు చేశారు, ఆయన మీద వేశారు, తిట్టారు, కొట్టారు, ఉమ్ము వేస్తూ వచ్చారన్నమాట. అయినప్పటికీ ప్రభు ఏమైనా ఎదురు తిరిగి మాట్లాడారా? ఆయన నేను దేవుని సింహాసనాసీనుడి మీద ఉండే దేవుని నన్ను మీరు తిడతారా అని చెప్పారు. ఏమైనా చెప్పారా? లేదే. ఆయన సహిస్తూ వచ్చారు. మనం కూడా ఏం చేయాలి? సహిస్తూ రావాలి. నెక్స్ట్, దయ చూపించును. దయ
అది ఉప్పొంగదు. చూడండి, ప్రేమ డంబంగా ప్రవర్తించదంట. నేను నా బిడ్డని ఇంత ప్రేమిస్తున్నానంటే వాడు అడిగినల్లా నేను ఇచ్చేస్తానండి. అదే నా ప్రేమ. జాగ్రత్త, వాడు పెద్దవాడిన తర్వాత నిన్నే వదిలేస్తాడేమో. ఇప్పుడు వృద్ధాశ్రమాలని మీరు మళ్ళా పక్కన వృద్ధాశ్రమాలు ఉంటాయా? ఉండవు. కానీ అక్కడ వేసేస్తున్నారు. ఇంకా కొత్తగా వింతగా ఏంటి అంటే వృద్ధాశ్రమాలలో కూడా విచ్చు వృద్ధాశ్రమాలంట. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. బాగా డబ్బున్న వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారంట. ఇది కాదు ప్రేమ అంటే. ప్రేమ డంబముగా ప్రవర్తించదంట, మత్సరపడదంట, గర్వించదానంట. మీరు వెళ్ళి నా బిడ్డని ఇంత ప్రేమిస్తున్నాను, లేదంటే మా అత్తని నేను ఇంత ప్రేమిస్తున్నాను, కోడలు ఇంత ప్రేమిస్తున్నాను అని ఇతరులకు చెప్పటం కాదు. ఏం చేయదంట? డంబముగా ప్రవర్తించదంట. ఈ డంబమునేమో జాగ్రత్త ప్రభువు చెప్తున్నాడు. అది ప్రేమ యొక్క లక్షణం కాదు. ప్రేమ యొక్క లక్షణం ఏంటి? మత్సరపడదు, డంబముగా ఉండదు, గర్వించదు అనంట. నెక్స్ట్, అమర్యాదగా నడవదు. అమర్యాదగా నడవదు. ఇది బాగా అత్త కోడలికి సెట్ అవుతుంది. అత్తకి కోడంటే పడదు, అత్తకి కోడలంటే పడదు, కోడలికి అత్త అంటే పడదు. ఎందుకు పడదు? మీరందరూ అసలు కోడలే కదా, ఏమన్నా అసలు తప్ప? మరి ఎందుకు పడదు? మీకు ఇష్టమేనా మీ అత్తలంటే? లేదా? కోడలంటే ఇష్టమేనా? అత్తలకి అడుగుతున్నా. కోడలంటే ఇష్టమేనా? ఇష్టమే. ఓకే, ఇక్కడ మనం అత్త కోడలంటే నయోమి, రూతు గారే గుర్తొస్తారనమాట. నయోమి గారు ఏం చేస్తారు చెప్పండి? తల్లి అని పిలుస్తారు కోడల్ని. రూతు గారు ఏం చేస్తారు? నయోమిని అమ్మా అని పిలుస్తుందన్నమాట. చూడండి, వాళ్ళ అత్త కోడల యొక్క అనుబంధం అలాగా ఉండాలి. మర్యాద ఉంది వాళ్ళలో. ఎవరైనా ఇంటికి వచ్చినారు, అబ్బా మా అత్త అంటే నాకు ఎంత ఇష్టమో నేను చూపించేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వన్స్ వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ కొట్లాడుకుంటారు, మళ్ళీ తిట్టుకుంటూ ఉంటారు అనమాట. ఇతరుల ఎదుట మాత్రం ఎలా ఉంటారు? మంచిగా ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోగానే చెడ్డగా ఉంటారు అనమాట. దేవుడి వారు కోరుకునేది ఒకరుంటే ఒకలాగా, లేకపోతే ఇంకొకలాగా కాదు, ఒకేలాగే ఉండాలి. ప్రభు వారు ఎప్పుడైతే లోకంలోకి వచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకేలాగే ఉన్నాడు. ఆది నుంచి కూడా ఒకేలాగే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మొదటి లక్షణం ఏంటి? మొదటి లక్షణం గొప్ప స్థాయిలో ఉంచుతారు. నెక్స్ట్, జీవితాలే మార్చేస్తారు. నెక్స్ట్, ధైర్యంగా ఉంటారు. నెక్స్ట్, దేవుని యొక్క లక్షణంలో ప్రేమ అనే లక్షణం గురించి. నెక్స్ట్, మర్యాద. ఏ మహిమను స్థుతించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మన ప్రార్థన విన్నాడు. అక్కడ దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు. నేను నమ్ముతున్నాను. నేను వచ్చి వెళ్ళండి. స్తోత్రములు దేవా, స్తోత్రములు. మీకే వందనాలు. మీకే స్తోత్రములు, స్తోత్రములు దేవా. మీకు వందనాలు. జీవిస్తున్నందుకు మీకు అనేకమైన స్థుతులు, స్తోత్రములు. ఎంతగానో ఆశీర్వదిస్తున్నందుకు మీ స్తోత్రములు, స్తోత్రములు. మీకే వందనాలు. మీకే స్తోత్రం. దేవా మీకే వందనాలు. స్తోత్రములు, స్తోత్రములు దేవా. తండ్రి మీకే వందనాలు. తండ్రి మీకే స్తోత్రములు, స్తోత్రములు దేవా. తండ్రి మీకే స్తోత్రములు, స్తోత్రములు. ఆకాశ
చూపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చి కూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో నా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో నా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం ఎవరు మరచినా నీకు మరువనన్నాడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు రాత్రి ఎదురు చూసే చూపేమో చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చి కూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు